నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా పొత్తూరి విజయకుమారి వ్యవహరించి 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి రోహిణమ్మ విచ్చేసి దివ్యాంగులకు సరుకులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా మండలి కార్యదర్శి విష్ణు వందన గారు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు తనూసారెడ్డి, సభ్యులు స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, కోడిపర్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు. అమ్మాయి విజయ 2 సంవత్సరాల క్రితమే చేరింది. అప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో తన సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకే భగవంతుడు వాళ్ళని చల్లగా చూశారు. వాళ్ళ అబ్బాయి చాలా కష్టమైన CA పాస్ అయ్యి బెంగళూరులో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆ అబ్బాయి సహకారంతోనే ఈరోజు మనకి కార్యక్రమం జరుగుతూ ఉంది. మధువర్మరాజు అబ్బాయి పేరు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో రెడ్ సంస్థ వాళ్ళ సహకారంతో ప్రతి నెల 5వ తేదీ వీరభద్రస్వామి గుడిలో వికలాంగులకి పలసరుకులు దానం చేస్తారు. దానికి ప్రతి నెల మా సంస్థ సభ్యురాలైనటువంటి విజయ గారు 5,000 రూపాయలు సహాయం చేశారు. దాంతో పేదవాళ్ళకి అందరికీ ఇస్తున్నాము. మా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీలు వాళ్ళందరూ విజయాకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఇన్నర్ వీలు తరఫున నేను మా మెంబర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి అందరికీ సహాయం చేస్తున్నాము. మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ప్రతి నెల 5వ తేదీ ఇక్కడ ఫలసరుకులు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణము డాక్టర్ రోహిణి గారు. ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలి, అక్క ఇంత మంచి కార్యక్రమాన్ని మన క్లబ్కి ఇచ్చినందుకు. మా మెంబర్స్ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరిని అడిగినా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరు 5,000 కానీ 2,500 కానీ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. వీళ్ళకి కూడా చాలాసార్లు చెప్పారు, ఏమన్నా మీరు మేము ఇచ్చేదే కాదమ్మా, మీరు కూడా ఏమైనా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని నేర్చుకోగలిగినవి మా సంస్థ ద్వారా అయినా కానీ నేర్పిస్తామని చెప్పున్నాము. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఏదైనా నేర్పించేదానికి కూడా మహిళా మండలి ద్వారా మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమం మా క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే మా క్లబ్ మెంబర్ అయినటువంటి విజయ ఈ నెల స్పాన్సర్ అవుతాను. ఇప్పుడు డాక్టర్ రోహిణి గారు చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి ఎంతో మంచి స్థాయిలో ఉన్నాడు. అబ్బాయి CA చదివి ఆ అబ్బాయి ద్వారా ఈరోజు 5,000 ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. విజయ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు వారి సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెడ్ సంస్థ ద్వారా గత 12 సంవత్సరాల పైగా, అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాదాపుగా 40 మంది పేద దివ్యాంగులకు ఈ పలసరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇది ఎక్కడ కూడా ఆగకుండా ఈ కార్యక్రమం జరగడానికి మాకు సహకరిస్తున్నటువంటి రోహిణమ్మ మేడం గారికి, అలాగే క్లబ్ సభ్యులందరికీ కూడా మేము పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న క్లబ్ మెంబర్స్కి అలాగే మీడియా మిత్రులు కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గూడూరు ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేక అనేక మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య డిమాండ్ చేశారు.
ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు పుట్టా శంకరయ్య మాట్లాడుతూ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలలో ఇసుకకు అనుమతి లేకపోవడంతో అనేక నిర్మాణాలు ఆగిపోయాయని, దీంతో కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, సంక్షేమ బోర్డు నిధులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, వి రమణయ్య కార్మికులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణం కుదేలైపోతుంది. ఎందుకంటే పల్లెల్లో పనులు లేవు, అందరూ టిఫిన్లు ఎత్తుకుని అన్నం ఎత్తుకొని టౌన్కి వస్తున్నారు. ఆడ పరిస్థితి ఏంటంటే ఇసుక లేకపోతే 10 గంటలకంతా ఉసోరు మన ఇంటికి పోతున్నారు. కారణం ఏంటి? ఇసుక 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 ఉచితం 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 అన్నారు. ఎక్కడ ఉచితమో? ఎక్కడ ఉచితమో? ఏది ఉచితమో? అసలు ట్రాక్టర్లు ఏటలకు దిగలేకుండా పోతున్నారు. 2 వారాల నుంచి ఇసుక లేక కొంతమంది పనులు పల్లెల్లో పనులు లేక టౌన్కి వచ్చి వాళ్ళు తిరిగి ఇంటికి పోతున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే మరి ఆడవాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఎవరు బాధ్యులు? ఈనాడు ఆ ఇసుక కల్పిస్తే మా పనులంతా పనులు చేసుకొని లక్ష్యంగా బతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని స్పందించి భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుక అన్నారు. ఏది ఎక్కడ కనపడలే ఉచితం, ఏ రూపంలో కనపడలే ఉచితం. మరి ఇంత ఘోరమా? భవన నిర్మాణ కార్మికులు అన్నీ నెల్లూరు, నాటిపేట, కాళశ్రీ అన్నింటిలో జరుగుతుంది. మనం గూడూరు మటుకు మరి మనకు 20 కిలోమీటర్ల దూరం ఉంటే ఇసుక మనకు అందుబాటులో లేదు. కారణం ఎవరు? దీని బాధ్యులు ఎవరు? కడుపు మంట. ఎందుకంటే బాధ, లేబర్ బాధ ఎవరికి అర్థమవుతుంది? దయించే అధికారులు కానీ స్పందించే తక్షణమే మాకు భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుక. రెండోది ఏంటంటే హెల్పర్ బోర్డు పరిస్థితి ఎట్టుంది ఈరోజు? కొన్ని కోట్లు వచ్చింది మాకు. ఆ కోట్లు ఎవరికైంది? ఎవరికి పెడుతున్నారు? వచ్చిన డబ్బు ఎంత లెక్క వస్తుంది? మున్సిపాలిటీకి ఎంత లెక్క వస్తుంది? సంవత్సరానికి ఎస్టిందా? ఆ అసెస్మెంట్ ఎవరికి పెడుతున్నారు? భవన నిర్మాణానికి ఏ రూపంలో వస్తుందా? ఇసుక మీద కొన్ని కోట్లు వస్తుంది. కనీసం 1%, 2% వేలు భవన నిర్మాణాలు ఖర్చు పెట్టాలని ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరైనా స్పందిస్తున్నారా? ఏం ఇసుక అనేది చాలా ఎక్కువ రూపంలో దోపిడీ చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు కూతవేటంత దూరంలో ఇసుక దొరుకుతుంది. నిద్రలేసి బయట నుంచి కూలీలు పొట్టచేతు పట్టుకొని గూడూరుకు వస్తున్నారు. ప్రతి సెంటర్ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఇసుక దొరకటం లేదు. దొరుకుతుంది కానీ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకే తెలుసు, దళారులకే తెలుసు. ఈ దళారుల్ని ఈ అధికారులు నియంత్రించలేకపోతున్నారు, కట్టుబడి చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళకే తెలవాలి. మన ఎమ్మెల్యే గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు 2వ దఫా ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. పాసం సునీల్ కుమార్ గారు. ఆయన గారికి ఇసుక ఎక్కడుండేది, ఎవరికి అందుబాటులో ఇవ్వాలి అనేది బాగా తెలుసు. ఇప్పటికైనా నాయకులు స్పందించి కార్మికులు పస్తులు లేకుండా వాళ్ళకి అందుబాటులోకి ఇసుక తేవాలని చెప్పి మేము సిఐటిగా కోరుతున్నాము. ఇప్పుడు 2 నెలలుగా మన ప్రభుత్వం ఏర్పడి ఉంది. ఉచిత ఇసుక అని చెప్పని ప్రకటించారు. అడిగితే ఆకలి అవుతుందని అడిగితే హైదరాబాద్ నుండి అన్నం పెడతామన్నట్టు ఆ విధంగా ఉందే కానీ ఇక్కడ దగ్గర రిచ్చులు ఉన్నాయి. మన కోట, వాకాడు, దుగరాజపట్నం ఇక్కడ దగ్గరలో ఉంది. అక్కడి నుంచి మాకు సదుపాయం తక్కువ దూరంలో వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి కానీ అయితే మాకు 3,000కు 4,000కు ఇసుక అందుబాటులో ఉంటుంది. సుళ్ళూరుపేటకు వచ్చి తీసుకోమంటారు. సుళ్ళూరుపేట నుంచి 6,000, 7,000 అవుతుంది. హౌస్ ఓనర్లు ఎవరు కూడా మా వల్ల కాదు, అంత పెట్టి మేము చేయలేమని పనులు ఎత్తేస్తున్నారు, ఆపేస్తున్నారు, ఎక్కడొక్కడ ఆపేస్తున్నారు. కార్మికులు అల్లాడిపోతున్నారు. కరోనా టైం నుంచి అల్లాడుతున్నాం. 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము కోరాము. కరోనా టైంలో ఎవరు డబ్బు అడిగాం? మా డబ్బు అడిగాం. మేము సెస్సుల ద్వారా ఇసుక, కమ్మి, కొయ్యి, కరెంటు వాట్లు ప్రతి ఒక్క దానికి సెస్సు కడతాము. వాటిల ద్వారా వచ్చేది కట్టమంటే సంక్షేమ బోర్డుని చూస్తే ఆపేశారు. బిడ్డ కాన్పులకి, చదువులకి అన్నిటికీ ఇస్తామనేసి అని చెప్పి ఆశ పెట్టి దాన్ని మూసేశారు.
ఇది పన్నులు సరే కల్పించలేకపోతున్నారు. కల్పించడం అంటే ఏం లేదు, ఉచితంగా ఇసుక అన్నారు, అది అందుబాటులో కూడా విపరీతంగా ఇసుకలో చాలా ఇబ్బంది కలుగుతూ కార్మికులు కూడా ఇసుక లేక నానా ఇబ్బందికి గురైపోయి పనుల్లోకి కూడా నానా ఇబ్బంది పడ్డారు. ఆ రోజుల్లో వచ్చిన ఈ నూతన ప్రభుత్వం నాయకులంతా కూడా వచ్చి మేమున్నాము, ఉచితంగా ఇసుకిస్తాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం మాటిచ్చారు. కానీ మాటిచ్చారు బాగానే ఉంది. ఈరోజు గత ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 2 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇసుక మాటే ఎత్తుకోవటం వల్ల అదేమంటే జగనన్న ఇచ్చిన ఇసుక సూలూరుపేటలో అన్ని తీసుకోమంటాడు. అయ్యా జగనన్న మాటే మనకు వద్దయా, తమను బాబంద ఇసుక దగ్గరలో ఉంది మాకు ఇవ్వండి అని చెప్పి అల్లో రామచంద్ర అల్లాడుతుంటే అదేమి లేకుండా ఆడేదన్నా కోటావాకాడు చిట్టమూరు అట్లాంటి దగ్గర ఉండి ఇసుక మనకు దగ్గరగా ఉంటుంది. ఇదొక చంద్రన్న ఇసుక అని చెప్పి మేము దోలుకుంటాము. మన యొక్క నాణ్యతంగా బిల్డింగులు కట్టే వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు కానీ మీరు పట్టణాలు బిల్డింగులు కడితే మాకు కూడా పని కల్పిస్తారని చెప్పి అల్లో రామచంద్ర అంటే ఇప్పటి వరకు కూడా ఇసుక గురించి పట్టించుకోకపోగా పైగా ఏంటంటే ఈ యొక్క సెస్ రూపంలో ఈ యొక్క కార్మికుల రూపంలో ఎంతో వేల కోట్ల రూపాయలు మురుగుతుంటే దాన్ని కూడా కార్మికులు ఖర్చు పెట్టడం. ఆ రోజు ఎన్నెన్నో మాటలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 12-14 జీవోను రద్దు చేయమంటున్నాం. ఆ జీవోను రద్దు చేస్తే యథాస్థితిగా లేబర్ ఆఫీసున్నటువంటి వర్తించే కార్మికులందరూ కూడా పిలుపు కొరకు ఇసుక ధర్నా గురించి నిర్ణయించుకొని మా కార్మికులందరినీ కలవడం కూడా జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుక 4,500 రూపాయలకు వస్తున్న ఇసుకని ఈరోజు 6,000 రూపాయలు అవుతుంది. 4,500 ఇసుక ఉన్నప్పుడే పనులు లేకుండా 6,000 రూపాయలు ఇసుక వచ్చినప్పుడు పూర్తిగా పనులు లేకుండా పడ్డాయి. ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి తిరిగి పోవాలంటే వాళ్ళకి ఛార్జీలు కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన కరోనా వచ్చినప్పటి నుంచి కూడా సక్రమంగా మాకు పనులు లేక హెల్పర్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు కూడా ఆపేసి ఈ విధంగా ఈ నెల 10వ తేదీన గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనేక కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మురుగదాస్ కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనేక బహుళజాతి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, దివ్యాంగులకు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఇమాన్యుయల్, విజయ్ నిర్మల పాల్గొన్నారు. The Industry Institute Interface iCube of Adishankara College of Engineering Technology is planning to host a mega placement drive, a mega job drive on August 10th. That is on Saturday, coming Saturday. This job mela will have opening of around 5,000 employment for the students graduating from 7th standard to MTech, and the companies like IT companies, ITES, core companies, finance-based companies like Muthoot Finance, Jio, and many companies are yet to hit in the campus on August 10th. So the students who are in the grade between 7th to MTech, we request to use this good opportunity and get placed one among 5,000 students across the India. So the salary packages will vary from 1.2 LPA to maximum of 7 LPA and 10 LPA depending on the graduation as well as the competency. So I request all the beneficiaries to use this wonderful opportunity on August 10th and attend the job mela and win the exciting opportunity and propel your career in the coming days. Wish you all the very best. Now I request our members to add few more things related to this job mela. Yes, ma'am. నమస్కారం. ఆగస్ట్ 10వ తేదీ శనివారం నందు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గూడూరు ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాకి వివిధ రకాల ఐటీ మరియు నాన్ ఐటీ కంపెనీస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ ద్వారా రకరకాల కంపెనీల వారు 5,000 మంది విద్యార్థులను తీసుకోవాలని ఆశిస్తున్నారు. సో ఈ కంపెనీల్లో 7వ తరగతి నుండి ఎంటెక్ వరకు చదువుకున్న విద్యార్థులందరూ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి వివిధ రకాల కంపెనీలకు అర్హులుగా భావించడం జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్ మేళాలో ఫార్మసీ నుంచి అపోలో ఫార్మసీ, అలాగే ఐటీస్ నుంచి
రకరకాల MNCs మరియు శ్రీ సిటీ నుంచి వివిధ ఇండస్ట్రీస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎంపికవుతున్న విద్యార్థులకు శాలరీ పరంగా 1.5 లక్షల నుండి 12 లక్షల వరకు వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి కంపెనీని బట్టి అందించడం జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఈ ఆదిశంకర చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న 7వ తరగతి నుండి ఎంటెక్ వరకు చదువుకున్న విద్యార్థులు నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆదిశంకర, అలాగే చుట్టుపక్కల అనేక ఇంజనీరింగ్ కాలేజీల నుండి, డిగ్రీ కాలేజీల నుండి మరియు ITI కాలేజెస్ నుండి ఉత్తీర్ణులైన ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని వారి యొక్క అద్భుతమైన భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సిందిగా కోరుచు ఈ సందర్భాన్ని మరి ముఖ్యంగా వినియోగించుకోవాలని ఆదిశంకర కాలేజ్ యాజమాన్యం చైర్మన్ డాక్టర్ వెంకటపెంచలయ్య గారు చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము మరొకసారి చుట్టుపక్కల గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న అందరూ క్వాలిఫైడ్ విద్యార్థులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఉన్నతమైన స్థానంలో ఉన్న శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేయటం తగని విషయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కంపేట గ్రామం మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి అక్కంపేట గ్రామంలో పర్యటించి అక్కడ స్థానిక నేతలతో కలిసి నారపరెడ్డి కిరణ్ కుమార్పై పలు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం అక్కంపేట గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు చేసింది వేరొక వ్యక్తి అయితే ఆ పనులు నేను చేసినట్లుగా ఆరోపిస్తున్నారని, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక టీడీపీ నేతల మాటలు నమ్మి తనపై నిరాధారమైన ఆరోపణ చేశారని, ఇకనైనా తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టి నిజానిజాలు తెలుసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ మధ్యలో నాలాంటి వ్యక్తులను బలి చేస్తున్నారని, ఇది తగదని విమర్శించారు. ఈయన వెంట గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు పని చేస్తే మేమెంత చేసాం, మీరెంత చేశారు, అందులో పనులు ఎంత చేశారు, ఈ స్ట్రక్చర్ సంబంధించి స్ట్రక్చర్లు మన సిమెంట్ పాలు పోసి బిల్లులు చేసుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు సోమిరెడ్డి గారు ఏదైతే దేవాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మీద గ్రామంలోకి వచ్చి ఇట్లా కాగితాలు ఇట్లా ఊపేసి 5 కోట్ల చిల్లర తినేశాడు, ఈ అక్కంపేట వాసి పర్టికులర్గా నా పేరు మెన్షన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా ప్రెస్ మీట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్ అని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, కాకాని గోవర్ధన్ రెడ్డితో కిరణ్ లేడు. కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల నేను ఒక మంత్రి చిన్న పార్టీ పదవి కానీ ఏ నామినేషన్ పదవి నేను పొందలేదు, చిన్న వర్క్ కూడా సహాయం కూడా నేను పొందలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఏమైందంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 వ్యక్తుల మధ్య జరిగేటటువంటి ఒక యుద్ధం, 2 వ్యక్తులు ఏదైతే ఈ మిగతా 175 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఉంటే ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి సంబంధాలు ఉన్నాయో, ఎందుకు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారో, లేదనుకుంటే ఏమైనా వాటాల విషయంలో ఏమైనా తగాదాలు జరిగిందో ఏం జరిగిందో మనకైతే తెలీదు. ఏదైతే ఈరోజు నేను సోమిరెడ్డి గారు ఒక అలిగేషన్ చేసినటువంటిది, ప్యాకేజీ కింద ఎలక్షన్స్కి ముందు టెండర్లు వేశారు అక్కంపేటలో. 2022లో తుఫాన్ వచ్చినప్పుడు వర్కులు ప్రపోజల్ పెట్టమంటే ఈ గ్రామానికి ఏ వర్కులు అవసరమవుతాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే నేను చూపించినటువంటి వర్కులన్నీ కూడా మనం ప్రపోజల్ చేసి పంపిస్తే 2022లో అప్పుడు ఉండేటటువంటి కలెక్టర్ చక్రధర్ బాబు గారు వాటిని శాంక్షన్ చేయకుండా పెండింగ్ పెట్టారు. అవి శాంక్షన్ కాలేదన్న తర్వాత వాటి గురించి నేను పట్టించుకోవడం మానేశాం. కానీ ఈరోజు ఏదైతే అగ్రిమెంట్స్ అయ్యి బిల్స్ అయినా అంటున్నారో అవి ప్యాకేజ్ వర్కులు ఏదైతే ఉన్నాయో 13th ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ వర్కులకు సంబంధించి మునబోలు మండలంలో వర్కులకి సంబంధించినటువంటి కాంట్రాక్టరు బి మాల్యాద్రి రెడ్డి నెల్లూరు, ఇంకో కంపెనీ మిసెస్ శ్రీ లోటస్ కంపెనీ నెల్లూరు. నేను అడుగుతున్నా, అక్కంపేటకి సంబంధించి మీరు 40 లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామంలో పనులు పెట్టారు. నాకు ఒక కంపెనీ ఉంది, అది క్లాస్ 3 కంపెనీ, 50 లక్షల వరకు నేను టెండర్ వేయగలిగినటువంటి పరిస్థితి నాకుంటే ఎవరో బయట కాంట్రాక్ట్ వచ్చి ఈ అక్కంపేట గ్రామంలో టెండర్లు వేసుకొని పనులు ఎందుకు చేయనిస్తాం? నా దృష్టిలో ఉంటే అక్కంపేట గ్రామానికి సంబంధించి మేమే టెండర్ వేస్తాం. కేవలం 10 పనులు 15 పనులు ఒకటిగా చేసి ప్యాకేజీ కింద చేసి చిన్న నా లాంటి కాంట్రాక్టర్లను టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేసి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దీని మీద సోమిరెడ్డి గారిని నేను కోరుతున్నా, విచారణ చేయమని మొన్న మేము కోరాం, మళ్ళీ మీడియా ముఖంగా కోరుతున్నా, విచారించండి, చట్టపరమైనటువంటి చర్యలు మీరు తీసుకోమని చెప్తున్నాను తప్ప, అంతే తప్ప ఈ ఏదైతే ప్యాకేజీకి సంబంధించినటువంటి టెండర్లు వేసినటువంటి కాంట్రాక్టర్ నేను కాదు. ఈ గ్రామంలో పనులు జరిగిన విషయం ఒక వైఎస్ఆర్సీపీ
లో ఉన్నప్పుడు నాకు తెలియదు, పార్టీ మారిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదో రాజకీయాల్లోకి వచ్చాం, మీలాంటి సీనియర్ నాయకులు బహుశా నేను అనుకుంటున్నా ఇది చివరిసారి పోటీ ఏమనుకుంటున్నా. మీలాంటి వాళ్ళని మేము ఫ్యూచర్లో గుర్తుపెట్టుకొని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మీలాంటి వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి అక్కడ ఉండేటటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు అక్కంపేటలో ఏమి జరుగుతుంది, మంచి ఏంటి చెడు ఏంటి, కనీస అవగాహన కూడా ఆలోచన కూడా చేయకుండా మాట్లాడుతున్నారంటే దీని మీద మేము ఆలోచించమని సోమిరెడ్డి గారిని మరొకసారి తెలియజేస్తున్నాం. అంతే తప్ప ఏదో గ్రామంలో ఉండేటటువంటి నాయకులతో పని బాట లేకుండా కాగితాలు పట్టుకుని 5 కోట్లు తినేసి 6 కోట్లు తినేసి నేను ఈరోజు ఆధారాల పూర్వకంగా ఇస్తున్నా. సబ్ కాంట్రాక్ట్ సంబంధించి అమౌంట్లు ట్రాన్స్ఫర్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నా. కేవలం కిరణ్ అనేటటువంటి వ్యక్తి చేసిన పనులు ఒక 33,80,00,000 కోటి 10 లక్షల్లో కేవలం నాకు బిల్స్ వచ్చిన 33 లక్షలు. 80 సంవత్సరాలకు ఏదైతే మడవనూరు వరవకాలు చేసి దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. 80 లక్షలకు సంబంధించి 4 సంవత్సరాల నుంచి బిల్స్ రాక ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు బిల్స్ చేస్తే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు బిల్లులు రాక ఇబ్బంది పడే పరిస్థితి. స్కూల్స్కి చూస్తే దాదాపు 80 నుంచి 90 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిల్స్ రాని పరిస్థితి. గ్రామం అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక తపనతో గ్రామంలో ఉండేటటువంటి వాతావరణం బాగుండాలనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తాం తప్ప మరే ఉద్దేశం ఉండదు అనేటటువంటి విషయం తెలియజేస్తూ నేను అడుగుతున్న గోవర్ధన్ రెడ్డి గారిని కూడా, గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకుండా మేము, ఎందుకంటే ఆయన సర్వేపల్లి సర్వాంతరం ఏమంటాం అంటే ఆయన తెలియకుండా ఏమి జరగదని. అదేవిధంగా మా నిర్ణయాలు ఏముండో నిర్ణయాలన్నీ ఆయన చేతిలో ఉంటాయని బొమ్మరిల్లి ఫాదర్ డాడీ అని కూడా పిలుస్తాం. ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా, మీకు తెలియకుండానే మీ నియోజకవర్గంలో ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వర్కులు ప్యాకేజీ కిందకి తీసుకొచ్చి టెండర్లేసి పనులు చేయకుండానే బిల్లులు పెట్టారు. నాకు తెలుసా తెలియదు అనేటటువంటి విషయం స్పష్టం చేయండి. అదేవిధంగా దీని మీద విచారణకు ఆదేశించండి. కాబట్టి ఏదైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపై చర్యలు తీసుకోమంటున్నాం తప్ప, అంతేగాని మాలాంటి వ్యక్తుల మీద మీలాంటి వ్యక్తులు మాట్లాడేటటువంటి పరిస్థితి సమంజసం కాదని తెలియజేస్తూ మరొకసారి ఏదైతే ఈ గ్రామంలో నీళ్ళకి సంబంధించి జియో ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే ఉందో సోమిరెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. మనం ఒక వ్యవస్థలో ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనో రాజ్యాంగాలు మారవు, చట్టాలు మారవు. చట్టానికి లోబడి పంచాయతీ తీర్మానానికి లోబడి ఆలోచించి మీరు యొక్క విజ్ఞతకి వదిలేస్తున్న ఒక మంచి నిర్ణయం తీసుకోమని, అదేవిధంగా హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎక్కడా కూడా మీరు వేసేటటువంటి కేసులకు లేదంటే మీరు బెదిరిపడో వెనకడిగేటటువంటి పరిస్థితి ఉండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పలు వ్యక్తిగత సమస్యలపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు నేరుగా తనను కలిసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చునని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మనుబోలు మండల తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య పేర్కొన్నారు. మనుబోలు మండల నూతన తహసీల్దార్గా సోమవారం సిహెచ్ సుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల సమస్యలు వీలైనంత వరకు ఇక్కడే పరిష్కరిస్తామని, ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా విధులు నిర్వహిస్తానని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్కు రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు సుబ్బయ్య, తహసీల్దార్గా మనుగోలు ఈరోజు జాయిన్ అయ్యాను. ప్రజలందరూ కూడా విన్నపం ఏంటంటే మండలంలో ఉండేటువంటి సమస్య ఏదైనా సరే మీరు నేరుగా రెవెన్యూ సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా ఉంటే నేరుగా ప్రతి సోమవారం ఇక్కడ ప్రజా పరిష్కార వేదిక ఏదైతే జరుగుతుందో ఇక్కడ నేరుగా వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరితో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం అనుకోవడం జరుగుతుంది. ఏదైనా ఇక్కడ కానీ పరిష్కారం ఏదైనా ఉంటే పై అధికారులకు రాసి పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలనే విధానం కూడా ప్రతి గ్రామం వారి కూడా తీసుకోవడం జరుగుతుంది. చూసుకొని వాటిలో ఇక్కడ మండల స్థాయిలో పరిష్కరించదగినవన్నీ కూడా పరిష్కారం ఖచ్చితంగా చేస్తారు. మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పరిష్కారం కావాల్సి ఉంటే గౌరవ ఆర్డీఓ ద్వారా వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా నిర్ణీత కాలంలో మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది. పరిష్కారం చేయలేని సమస్యలు, అదేవిధంగా కోర్టు డిస్ప్యూట్ ఉన్నాయన్నీ కూడా కోర్టు నిర్ణయాలు, అదేవిధంగా ఉమ్మడి నిర్ణయాలు, ఇవన్నీ నిర్ణయాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే మీ సమస్యలు ఏదైనా సరే ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించే
గ్రీవెన్స్కి వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.